Hello everyone, welcome to Straight Drive Cricket Channel. India vs South Africa second T20. So all-round performance win అని చెప్పాలి సౌత్ ఆఫ్రికాకి. ఫుల్లీ డామినేషన్ ఆన్ టీమ్ ఇండియా. అలానే టోటల్ ఫెయిల్యూర్ ఫ్రమ్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో టోటల్ ఫెయిల్యూర్ ఫ్రమ్ టీమిండియా అని చెప్పాలి. ఎక్సెప్ట్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి అండ్ బ్యాటింగ్లో తిలక్ వర్మ తప్ప ఇంకెవరూ మంచి ఇంటెంట్తో కనిపించలేదు. ఎస్పెషల్లీ మనం ఆ హోమ్ గ్రౌండ్ అనుకున్నాం కదా హర్షదీప్కి, అతనైతే టోటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఈరోజు. ఎందుకంటే ఒకే ఓవర్లో 7 వైడ్లు వేసాడు. అట్లనే మొత్తం దగ్గరగా 13 వైడ్లు వేసాడు అనుకుంటా అతను ఈ మ్యాచ్లో. అలానే బుమ్రా కూడా ఫుల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పాలి. ఎందుకంటే అతను కూడా దగ్గర లాస్ట్ 2 ఓవర్లో కూడా 5 టాసులు వేసాడు. అలానే సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్, యాక్చువల్లీ బ్యూటిఫుల్ నాక్ ఫ్రమ్ క్వింటన్ డికాక్. మొన్న థర్డ్ వన్డేలో సెంచరీ చేశాడు. మళ్ళీ ఈ T20 మ్యాచ్లో 46 బాల్స్లో 90 కొట్టాడు. దాంట్లో 5 4లు 7 6లు ఉన్నాయి. 7 6ల్లో కూడా 5 6లు స్క్వేర్ లెగ్ మీదగా కొట్టాడు. యాక్చువల్లీ డిజర్వ్స్ ది 100, బట్ అన్ఫార్చునేట్లీ సెంచరీ మిస్ అయ్యింది. యాక్చువల్లీ ఆ పిచ్ మీద స్కోర్ చేజబుల్లే, బట్ మన వాళ్ళు షార్ట్ సెలెక్షన్ ఏ మాత్రం బాగాలేదు ఈ మ్యాచ్లో. సో ఒకసారి మనం మ్యాచ్ పూర్తిలోకి వెళ్తే ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సో టీంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఇండియా అయితే సేమ్ టీంతో కంటిన్యూ అయింది. బట్ సౌత్ ఆఫ్రికా అయితే 3 చేంజెస్ చేసింది. స్టబ్స్ ప్లేస్లో ఎండ్రిక్స్, అలానే కేశవ్ మహారాజ్ ప్లేస్లో ఇంకొక ఆల్రౌండర్ లిండే. సో లిండేని ఇక్కడ మెచ్చుకోవాలి, ఎందుకంటే అతను 6.2 టాల్ అంట. సో అందుకనే అతని బాల్ని పిక్ చేయలేకపోయారు స్పిన్నర్ అయినా కానీ. అలానే యాండ్రిక్ నోట్షియన్ కూడా పంపించారు, ఎందుకంటే వాళ్ళు ముందుగానే తెలివిగా అక్కడ జ్యూ ఉందని, ఫాస్ట్ బౌలింగ్ అయితే బాల్ జారుతుందని అతని ప్లేస్లో స్లో డెలివరీ వేస్తాడు కదా బ్యాట్స్మెన్ తీసుకున్నారు. సో ఇవి చేంజెస్. సో యాజ్ యూజువల్ వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ డికాక్ అండ్ ఎండ్రిక్స్ మధ్య మంచిగానే వచ్చింది. ఎందుకంటే 4 ఓవర్స్లో దగ్గర 38 రన్స్ చేశారు. బట్ ఎప్పుడైతే మన బౌలర్స్ ఫుల్ లెంత్ మిస్ అయ్యారో ఫాస్ట్ బౌలర్స్ హర్షదీప్ అండ్ బుమ్రా, సో వెంటనే సూర్యకుమార్ యాదవ్ వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చాడు. వచ్చి రాగానే ఫస్ట్ బాల్లోనే ఎండ్రిక్స్ని క్లీన్ బౌల్ చేశాడు ఒక బ్యూటిఫుల్ డెలివరీతో. ఆ తర్వాత డికాక్ అండ్ కెప్టెన్ మరాక్రమ్ ఇద్దరు కూడా బౌలర్ని ఒక ఆట ఆడుకున్నారని చెప్పాలి. డిగాక్ అయితే ఫుల్ స్వింగ్లో ఉన్నాడు ఫస్ట్ బాల్ నుంచి కూడా. 26 బాల్స్లోనే 50 పూర్తి చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా పార్ట్నర్షిప్ 83 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 47 బాల్స్లో. తర్వాత మరాకం అవుట్ అయినా కానీ డిగాక్ అండ్ బ్రెవిస్ మధ్య ఒక 35 రన్స్ చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది 19 బాల్స్లో. బట్ అన్ఫార్చునేట్లీ డికాక్ 90 దగ్గర రన్అట్ అయ్యాడు. రన్అట్ అంటే అది కీపర్ దగ్గరే ఉంది బాలు, బట్ చూసుకోకుండా ముందు వెళ్ళి బట్ ఇమీడియట్గా జితేష్ శర్మ రియాక్ట్ అవడంతో రన్అట్ చేశాడు. సో అలా డికాక్ 90 దగ్గర అవుట్ అయిపోయాడు. సో అన్ఫార్చునేట్లీ సెంచరీ అయితే మిస్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ డికాక్ అవుట్ అవడం వల్ల వాళ్ళ స్కోర్ కొంచెం స్లో అయింది, లేకపోతే 240 అబవ్ వెళ్తుందేమో అనుకున్నాం. ఎందుకంటే ఆ 16th ఓవర్లో వరుణ్ చక్రవర్తి ఫస్ట్ బాల్లో డికాక్ ఎప్పుడైతే అవుట్ చేసినాడో ఆ ఓవర్లో కేవలం 4 రన్స్ ఇచ్చాడు. అలానే నెక్స్ట్ అక్షర్ పటేల్ 17 ఓవర్లో కూడా 4 రన్స్ ఇవ్వడమే జరిగింది. ఇక్కడ కంట్రోల్ అయినా కానీ స్కోరు మళ్ళీ లాస్ట్ 2 అవర్స్లో బుమ్రా అండ్ హర్షదీప్ ఇద్దరు కూడా రన్స్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరికి కూడా వికెట్స్ రాలేదు అసలు ఈ మ్యాచ్లో. బుమ్రా 4 ఓవర్స్కి 45 ఇస్తే హర్షదీప్ అయితే ఏకంగా 4 ఓవర్స్కి 54 రన్స్ ఇచ్చాడు. బట్ వన్స్ అగైన్ వరుణ్ చక్రవర్తి బౌల్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్, ఎందుకంటే 4 ఓవర్స్లో కేవలం 29 రన్సే ఇచ్చాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. అతను ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ విఫలమయ్యారు ఈ మ్యాచ్లో. యాక్చువల్లీ ఆ స్కోరు, ఆ పిచ్ను అండ్ జూని చూసి ఇండియా కంపల్సరీ చేస్తుంది అనుకున్నాం, ఎందుకంటే మనకి 8th నెంబర్ వరకు ఉంది బ్యాటింగ్. సో అలా అనుకుంటే ఫస్ట్ ఓవర్లోనే మన ఓపెనర్ శుభ్మన్ గిల్ మళ్ళీ యాజ్ యూజువల్గా డెక్అవుట్ అయిపోయాడు. అలానే అభిషేక్ శర్మ ఒక 2 6లు కొట్టినా కానీ అతను కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. బట్ 1 డౌన్లో ఈసారి సూర్యకుమార్ యాదవ్ కాకుండా అక్షర్ పటేల్ పంపించారు, ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడిపోతుందో. బట్ అతను కూడా ఏమాత్రం ఫామ్లో ఉన్నట్టు కనిపించలేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బాల్ సరిగా కనెక్ట్ అవ్వట్లేదు. అక్షర్ పటేలే కాదు, ఎవరు ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా సరిగా ఆడలేదు ఎక్సెప్ట్ తిలక్ వర్మ తప్ప. సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చిన ఫస్ట్ బాల్ మేబీ 4 కొట్టాడు, అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ అక్షర్ పటేల్ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. బట్ హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ అండ్ జితేష్ మధ్య చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది, బట్ అప్పటికే మనం మ్యాచ్ వదిలేసుకున్నాం, ఎందుకంటే దగ్గరగా రిక్వైర్డ్ రన్ రేట్ 19-20 దగ్గరికి వెళ్ళిపోయింది. తిలక్ వర్మ ఒక్కడే, మనం ఎప్పుడు చెప్పుకుంటాం అతను మంచి కన్సిస్టెంట్గా ఆడతాడని. మరొకసారి అతని నుంచి గుడ్ నాక్ వచ్చింది. 34 బాల్స్లో 62 చేశాడు, దాంట్లో 5 6లు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా బౌలర్లు మెచ్చుకోవాలి, ఎందుకంటే బాల్ జ్యూ ఉన్నా కానీ బాల్ జారుతున్నా కానీ సో అక్కడ వాళ్ళు కరెక్ట్ ఏరియాలో బౌలింగ్ వేశారు, కరెక్ట్ లెంత్లో బౌలింగ్ వేశారు. కొంచెం స్లో డెలివరీస్ అలానే వేరియేషన్స్ ఉన్నాయి బౌలింగ్లో. సో దానివల్ల మన వాళ్ళు బాల్ని సరిగా పిక్ చేయలేదు, ఎస్పెషల్లీ బాట్మెన్. సో అతనికి 4 వికెట్లు వచ్చినాయి. దాంట్లో ఒకే ఓవర్లో 3 వికెట్స్ ఉన్నాయి. హర్షదీప్, శివం దుబే అండ్
వరుణ్ చక్రవర్తి. సో మొత్తానికి టీమిండియా 162కి అవుట్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా 51 రన్స్తో సెకండ్ T20లో విజయం సాధించింది. ఈ సిరీస్ 1-1 ఈక్వల్ అయ్యింది. సో నెక్స్ట్ మ్యాచ్ సండే ధర్మశాలలో జరగబోతుంది. మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఏవైతే తప్పులు చేసినారో అవి రిపీట్ చేయకుండా మంచి కంబ్యాక్ ఇస్తారని అనుకుందాం. సో ఇప్పటికైనా మనం చేసిన తప్పు ఏంటంటే ఫామ్లో ఉన్న సంజు శాంసన్ పక్కన పెట్టి ఫామ్లో లేని గిల్ని ఆడిస్తున్నారు చూడండి. అది గిల్ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్ ఇన్ టెస్ట్ క్రికెట్ అండ్ వన్డే క్రికెట్. బట్ T20లో అతని రికార్డ్ ఏం బాగాలేదు. చూద్దాం రేపు మ్యాచ్లో అయినా సంజు శాంసన్కి ప్లేస్ ఇస్తారో లేదా అనేది ఓపెనింగ్గా. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.